మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసి మిమ్మల్ని నవ్వించడానికి మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఫ్యూచర్ ని ఫ్యూజులు ఎగిరిపోయే విధంగా ప్లాన్ చేశారులే. ఫోటోషూట్ కాదు, ఇది రియాలిటీ షూట్. ఇదిగో పెళ్లి కొడుకును ఇలా తీసుకుని వెళ్తుంది. పెళ్లికి వచ్చారు, తృప్తిగా కడుపు నిండా పెట్టి పంపించాలి కదా. అదిగో ఇలా కసరి కసరి ఇలా వడ్డిస్తున్నాడు. పాపం ఆమె వద్దు వద్దు అంటున్నా ఇలా వడ్డిచ్చేసరికి అక్కకు షార్ట్ టెంపర్ వచ్చేసినట్లుగా ఉంది. అంటే పెళ్లి సంప్రదాయం అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుపుకుంటూ ఉంటారు. మరి అదిగో అందులో ఇది ఒక రకం సంప్రదాయం. ఒక్కసారిగా వీళ్ళ మీద ఉన్న కోపాలు తాపాలు అన్ని ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నట్లుగా ఉంది. ఇలా ఉతికి పడేస్తున్నారు. ఇంటీరియర్ డెకరేషన్ ఏమైనా స్టార్ట్ చేశారా ఏంటి? ఇది ఫేస్ అనుకుంటున్నారా లేదా గోడ అనుకుంటున్నారా బాబు? ఇంటికి డెకరేషన్ చేసినట్లుగా ఇలా ఫేస్ కు డెకరేషన్ చేస్తున్నారు. పెళ్లి కూతురికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువే. పనులన్నీ చక్కగా చక్కబెట్టించుకుంటూ ఇలా నేర్పించుకుంటుంది. కాలేజ్కి వెళ్ళి బుక్ పట్టి చదవమ్మా, జీవితంలో బాగుపడతావు అని మంచి మాటలు చెబితే ఎందుకు వింటారు చెప్పండి. అదిగో ఇలా ఎంచక్కగా ఇలా గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. మార్కెట్లో ఉండవలసిన సరుకుని అంతా ఇలా కార్ పైకి ఎక్కించేశారు. ఎప్పుడు కార్ను ఫ్లవర్స్ తోనే డెకరేషన్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అదిగో ఇలా వెరైటీగా ఫ్లవర్స్ తో కాకుండా ఇలా వెజిటేబుల్స్ తో డెకరేషన్ చేశారు. భూమిపైన కాళ్ళు నాట్యం ఆడవనుకుంటా ఇలా ఏకంగా జేసీబీ ఎక్కి మరి ఇలా డాన్స్ చేస్తుంది. ఇలాంటి డాన్స్ చేస్తేనే కదా అందరిలో అందనంత ఎత్తులో ఉండేది. పాపం ఎక్క తిప్పలు మామూలు తిప్పలు కాదు, తెగ బాధపడిపోతుంది. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి. ఫ్యూచర్ ని బాగా ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే ఎఫెక్ట్ ఇచ్చినట్లుగా ఉన్నాడు. One week later. ఈమె సంతూర్ సోప్ లాగా తలతలా మెరిసిపోతుందిలే. ఇంతలా ఇలా వైట్ బ్యూటీ కాస్త బ్లాక్ బ్యూటీ అయ్యింది. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. కలిసిమెలిసి డాన్స్ కుమ్మేయాలి అని ఇలా ముచ్చటపడి ఇలా డాన్స్ కు రెడీ అయ్యారు. స్పీడ్ ఎక్కువైనట్లుగా ఉంది. జోడీతో కలిసి ఇలా జారి పడ్డారు.
ఏమిటి సిగ్గుపడుతున్నారా? చిక్కనైన ఈ పెళ్లి జంట ఇప్పుడే పెళ్లిడికొచ్చిన పెళ్లి జంట అనుకుంటా. ఇలా పెళ్లి పీటలు ఎక్కేసి ఇలా పెళ్లి చేసుకుంటున్నారు. రాజు మెచ్చింది రంభ, ఇది మాత్రం నిజమండోయ్ బాబోయ్. అతి కష్టం మీద ఆ వండర్ జరిగింది. పెళ్లి సందడిని సరదాగా ఒక రీలులో బందీగా బంధించాలి అని అనుకున్నారు. అంతలో ఇలా స్టేజ్ పైన ఒక స్టెప్ వేశారు. స్టెప్ కాస్త ఇలా అయింది. ఎప్పుడు పెళ్లి జంట మంచిగా స్టేజ్ పైన డాన్స్ వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అదిగో ఇలా నడుస్తూ ఇలా డాన్స్ వేసుకుంటూ ఇలా వెళ్తున్నారు. పెళ్లి కొడుకుకు ఇచ్చే స్వీట్ ను మరింత స్వీట్ గా మార్చాలి అని ముచ్చట పడినట్లుగా ఉన్నారు. అదిగో ఇలా స్వీట్ లో సాల్ట్ వేసి ఇలా ఇస్తున్నారు. உங்க டூத்பேஸ்ட்ல உப்பு இருக்கா? டூத்பேஸ்ட்ல உப்பா? உப்புக்காக காந்தி போனா தண்டி. పెళ్లి అంటే ఆ మాత్రం కన్నీళ్లు నేల మీద పడాల్సిందే. Шоколад, блин. Задумала, блин. Мне нужен шоколад. Я хочу шоколад. మంగళ స్నానాలను మంగళప్రదంగా చేయవలసిన వీళ్ళు ఇలా నీళ్లతో కాకుండా ఇలా పాలతో ఇలా చేస్తున్నారు. కర్మరా బాబు. పెళ్లి కూతురు ఫేస్ లో కొంచెం కూడా ఫేస్ లో గ్లోయింగ్. ఇప్పుడే నిద్ర మంచం లేచి వచ్చినట్లుగా కనిపిస్తుంది కదా. దీనికి కారణం పెళ్లి కూతురు తల మీద ఉన్న ముసుగు తీయమంటే పెళ్లి కొడుకు ఇలా చేస్తున్నాడు. ఎవరేమనుకున్నా మనకెందుకు చెప్పండి. స్టేజ్ పైన డ్యాన్స్ వేయడం ముఖ్యం. అదిగో ఇలా పెళ్లి జంట స్టేజ్ పైన ఓ రేంజ్ లో డ్యాన్స్ ను ఇలా కుమ్మేస్తున్నారు. బాగుందమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడి ఉంటా కదా. నా కష్టానికి ప్రతిఫలం మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.